అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదీన అస్తఫా అమ్మా బాద్. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం తరావీహ్ నమాజ్ మరియు దాని యొక్క విషయ విశేషాలు. మహాశయులారా, రంజాన్ మాసంలో ఇన్షా అల్లాహ్ తలిస్తే మనమందరం కూడా కొన్ని రోజుల్లోనే ప్రవేశించబోతున్నాం. ఇది ఒక మహత్తరమైనటువంటి మాసం, అనేక పుణ్యఫలాలను మోసుకొచ్చేటువంటి మాసం, అల్లాహ్ యొక్క క్షమా అనుగ్రహాలను మనపై కురిపించేటువంటి మాసం, మన యొక్క పరిపూర్ణమైనటువంటి పాప ప్రక్షాళన చేసుకుని అనంతమైనటువంటి పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసం. ఇది వరాల వసంతం, శుభాల సరోవరం. దీని గురించి ఎంత చెప్పినప్పుడు కూడా తక్కువే. మరి దీని ప్రాతిపదికన ప్రత్యేకంగా ఈ మాసంలో చదవబడేటువంటి తరావీహ్ నమాజ్ గురించి కొన్ని విశేషాలను స్పష్టంగా సంక్షిప్తంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం ఇన్షాల్లా. మహాశయులారా, తరావీహ్ నమాజ్, ఈ తరావీహ్ నమాజ్ అనేటువంటి పదం మీకు హదీసుల్లో ఎక్కడా కూడా కనిపించదు. ఈ తరావీహ్ అనేటువంటి పేరు పెద్ద పెద్ద ధార్మిక పండితుల చేత ఇవ్వబడింది. వాస్తవానికి దీని యొక్క పేరు సలాతుల్ లైల్ లేదా తహజ్జుద్ నమాజ్. అవును, విన్న మీకు ఆశ్చర్యం కలగవచ్చు, కానీ ఇదే వాస్తవం. మహాశయులారా, ఏదైతే తహజ్జుద్ నమాజ్ సాధారణ మాసాల్లో మనం ఆచరిస్తామో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రమం తప్పకుండా పాటించేవారో, అదే తహజ్జుద్ నమాజ్ను తరావీహ్ నమాజ్ పేరుతో రంజాన్ మాసంలో ప్రత్యేకంగా మనం ఆచరిస్తాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే విధానాన్ని మనకి నేర్పించడం జరిగింది. పేరు వేరైనంత మాత్రాన నమాజ్ వేరైపోదు. వాస్తవానికి ఖసర్ నమాజ్ ఉంది, అందులో జోహర్ చదువుతాం, మనం అసర్ చదువుతాం, 2 రకాతులే చదువుతాం. కానీ ఆ 2 రకాతులు జోహర్ మరియు అసర్ మామూలుగానే అల్హమ్దులిల్లాహ్ ఖసర్ పేరుతో మనం చదువుతాం. కానీ అది జోహర్ అసర్ కాకుండా పోతుందా? అలాగే ఫజర్ నమాజ్ ఉంది, దాన్ని సలాతుల్ సుబ్ అని కూడా పిలుస్తారు. అంత మాత్రాన ఫజర్ నమాజ్ కాకుండా పోయిందా? ఇలా పేర్లు అనేకం ఉండొచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనేక పేర్లు ఉన్నాయి. ముహమ్మద్, అహ్మద్, ఆకిబ్, మాహి, హాషిర్. అంత మాత్రాన వ్యక్తి వేరైపోరు, పేర్లు మార్పు జరిగింది. వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా 99 పేర్లు ఉన్నాయి. అందులో ఉత్తమమైనటువంటి పేరు అల్లాహ్. కాబట్టి ఈ విధంగా పేరు మారినంత మాత్రాన అది ఆ ఆచరణ కాకుండా పోదు, ఆ వ్యక్తి కాకుండాను పోడు. కాబట్టి ఈ విధంగా సలాతుల్ లైల్ ఏదైతే ఉందో, తహజ్జుద్ ఏదైతే ఉందో, అదే తరావీహ్ నమాజ్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ మాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ ద్వారా మనకి అనంతమైనటువంటి పుణ్యఫలాలను ప్రసాదించడానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది మనం గుర్తించాలి. మహాశయులారా, ఈ తరావీ నమాజ్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించినటువంటి ఈ తహజ్జుద్ నమాజే తరావీగా రంజాన్ మాసంలో సహాబాలకు 3 రోజులు జమాత్తో నమాజ్ చేయించారు. ఒకరోజు అర్ధరాత్రి వరకు చేయించారు. రెండవ రోజు మరికొంత సమయం ముందు కొనసాగించారు. మూడవ రోజు దాదాపు సెహరీ సమయం దగ్గరకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మైన్ ఈ 3వ రోజు తరావీ గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి సెహరీ చేయడానికి అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి అనుమానం మాకు కలిగింది అనేటువంటి ప్రస్తావన కూడా చేసినట్టు సందర్భం మనకి హదీసుల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 రోజులు జమాత్తో తరావీ నమాజ్ సహాబాలకు చదివించారు. దీని ఉల్లేఖనాలు కూడా సహీ హదీసుల్లో మనకు కనిపిస్తాయి. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించినటువంటి ఈ తరావీహ్ నమాజ్ గురించి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే 3వ రోజు చివరి భాగపు అంటే సెహరీ సమయం వరకు, రాత్రి చివరి భాగం వరకు ఈ తరావీ నమాజ్ ఆచరించారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అప్పుడు తహజ్జుద్ నమాజ్ పాటించడానికి అవకాశం ఉన్నట్లా? లేదు. ఇక్కడ ఒక విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ తరావీ నమాజ్నే తహజ్జుద్ నమాజ్గా ఆయన రాత్రి యొక్క చివరి భాగాన్ని కూడా తీసుకువెళ్ళారు. ఎందుకంటే తహజ్జుద్ నమాజ్ ఆయనపై వాజిబ్, తప్పనిసరి.
కాబట్టి దాన్ని వదిలేటువంటి పరిస్థితి లేదు. అలాగని సెపరేట్‌గా ఇక్కడ చదివారంటే అది లేదు. హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా వారి కథనం ప్రకారం సహీ బుఖారీలో ఉన్నటువంటి హదీస్ మనం చూసినట్లయితే సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయిన్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారిని ప్రశ్నించడం జరిగింది. ఓ ఉమ్ముల్ ముమినీన్, విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రంజాన్ మాసపు నఫిల్ ఆరాధన పరిస్థితి ఏ విధంగా ఉండేది అని. దానికి హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది. రంజాన్ మాసమైనా లేదా ఇతర మాసాలైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 11 రకాతులకు మించి ఆయన నఫిల్ నమాజులు చేసేవారు కాదు అని తెలియచేయడం జరిగింది. అంటే 3 రకాతుల వితర్, 8 రకాతుల తహజ్జుద్ ఆయన చదివేవారు. అదే తరావీగా మనకి రంజాన్ మాసంలో చదివించడం కూడా మనం ముందుగానే ప్రస్తావించుకున్నాం. కాబట్టి రంజాన్ మాసమైనా, రంజాన్ ఇతర మాసాలైనప్పుడు కూడా ఆయన 11 రకాతులే చదివేవారనేటువంటి విషయాన్ని స్వయంగా ఆయన భార్యామణి హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది? ఒక వ్యక్తికి అత్యంత చేరువైనటువంటి స్త్రీ ఆయన భార్య తప్ప మరెవరు కాగలరు? కాబట్టి సహాబాల యొక్క ఇంటెన్షన్, వారి యొక్క ఆచరణ కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకునేటువంటి ఆలోచన ఆ విధంగా ఉండేది. అడిగి మరీ తెలుసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడల్లో వారు నడిచేవారు. మరి మహాశిలారా, ఈ విధంగా తరావీహ్ నమాజ్, తహజ్జుద్ నమాజ్ ఒకే నమాజులు, పేర్లు వేరైనంత మాత్రాన, వేరుగా పేరు పెట్టుకున్నంత మాత్రాన నమాజ్ మారిపోలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా ఈ విషయంగా మనం చూసినట్లయితే హజరతే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి పరిపాలనా కాలంలో, ఖిలాఫత్ కాలంలో తమీమత్ దారి రజియల్లాహు తాలా అన్హు వారిని, మరొక ఇమాంని కూడా ఖిలాఫత్ తరపున, అంటే హుకూమత్ తరపున, ఆయన యొక్క ప్రభుత్వ అధికారం తరపున తరావీహ్ నమాజ్ జమాత్తో చేయించడానికి ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు నియమించడం జరిగింది. అప్పుడు 8 రకాతులు తరావీహ్ నమాజ్ చేయవలసిందిగా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఆజ్ఞాపించడం కూడా జరిగింది. ఈ హదీస్ కూడా మీకు బుఖారీ గ్రంథంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి పేరు చెప్పుకుని ఆయన కాలంలో 20 రకాతులు ప్రారంభించారు అని చెప్పేటువంటి వారు ఏ తలా తోకాలైనటువంటి మాటలనే పలుకుతున్నారు తప్ప అది వాస్తవం ఎంత మాత్రం కూడా కాదు. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కూడా జమాత్తో తరావీహ్ను ఏర్పాటు చేశారు. మొదటి విషయం అంటే అప్పటి వరకు కొంతమంది సహాబాలు ఒక చోట, మరి కొంతమంది సహాబాలు మరొక చోట తరావీహ్ నమాజ్ అనగా ఈ తహజ్జుద్ నమాజ్ ఏదైతే ఉందో ఇది రంజాన్ మాసంలో ఆచరించుకునేవారు. ఎందుకంటే స్వతహాగా వారు హాఫిజే ఖురాన్లు కాబట్టి ఎవరికి వారు చిన్న చిన్న జమాతులుగా వారు తరావీహ్ నమాజ్ చేసేవారు. కానీ హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి పరిపాలనా కాలంలో ఆయన ఒక నాయకత్వపు హోదాలో ఉంటూ ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఇక్కడి నుంచి ఈ తమీమత్ దారి రజియల్లాహు తాలా అన్హు వారి వెనకనే మీరందరూ కూడా తరావీహ్ నమాజ్ చదవండి అని ఆజ్ఞాపించారు. అది కూడా 8 రకాతులుగా ఆజ్ఞాపించారు. ఇందులో మరొక విషయం ఏంటంటే హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తమీమత్ దారి రజియల్లాహు తాలా అన్హు వారి లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ ఇమాం వెనకాల తరావీహ్ నమాజ్ చేసేవారు కాదు. ఎందుకు అంటే ఈ తరావీహ్ నమాజును లేదా తహజ్జుద్ నమాజును రాత్రి చివరి భాగంలో చేస్తే ఉత్తమమైనటువంటి ఉద్దేశంతో ఆయన పర్సనల్గా తెల్లవారుజామున సెహరీకి ముందు సమయంలో ఆయన దాన్ని పర్సనల్గా ఆచరించేవారు. ఈ విషయం కూడా హదీసుల్లో మనకి తెలుస్తుంది. అంతే తప్ప ఆయన తలుచుకున్నట్లయితే ఇక్కడ తరావీహ్ నమాజ్ 8 రకాతులు సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయిన్తో చదివి మరలా తహజ్జుద్ను సెపరేట్గా తెల్లవారుజామున చదువుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన పని చేయలేదు. ఎందుకంటే సున్నత్కు విరుద్ధంగా వెళ్ళేటువంటి సాహసం ఎన్నడూ కూడా సహాబాలు చేయలేదు. ఇంత గొప్ప సహాబీ అయినప్పటికీ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తహజ్జుద్ నమాజ్ సందర్భంలో, తరావీహ్ నమాజ్ సందర్భంలో 8 రకాతులే ఆ తరావీని తహజ్జుద్ను తరావీగా చివరి భాగంలో, రాత్రి చివరి భాగంలో చేయడం మనం హదీసుల్లో గమనించవచ్చు. ఇదొక విషయం. ఇక ఈ తరావీహ్ నమాజ్లో మనం చేయాల్సినటువంటి పని, ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయం కూడా రకాతులను పెంచుకోవడం కాదు. మన ఇష్టానుసారంగా ధర్మంలో కొత్త కొత్త విధానాలను, విషయాలను జొప్పించడం, అవి ఆరాధనలైనప్పుడు కూడా అది ఎంత మాత్రము సమంజసమైనటువంటి విషయం కాదు. ఇది ఘోరమైన పాపం, బిదత్తులోకి వస్తుంది. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. ఇక్కడ రకాతులను పెంచలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన సజ్దా చేయలేనటువంటి
పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక కుర్చీపై ఒక స్టూల్పై కూర్చుని ఆయన నమాజ్ చేసేవారు. రుకూ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన నిలబడేవారు. ఖురాన్ పారాయణ జరిగినంతసేపు కూడా ఆయన కూర్చుని ఉండేవారు. అలా ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి ఈ తరావీ లేదా తహజ్జుద్ నమాజ్ చేసిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయీన్ జీవితాల్లో కూడా కర్ర పట్టుకుని ఖియామ్‌లో నిలబడినటువంటి సందర్భాలు, తాడు కట్టుకుని దాన్ని పట్టుకుని ఖియామ్‌లో నిలబడినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఖియామ్‌ను పెద్దదిగా చేయాలి తప్ప రకాతులను అధికంగా చేసుకున్నంత మాత్రాన ఏమాత్రము ఉపయోగం లేదు. ఇది ఖిలాఫే సున్నత్ కూడా. ప్రవక్త విధానానికి విరుద్ధమైనటువంటి విషయం. సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయీన్ యొక్క విధానాలకి విరుద్ధమైనటువంటి విషయం. మరి ఇలా విరుద్ధమైనటువంటి విషయాల్లో మనకు పుణ్యఫలం లభిస్తుందని మనం ఆశించగలమా మహాశిలారా? ఒక్కసారి ఆలోచించండి, పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి. మహాశిలారా, ఈ విధంగా మనం 20 రకాతులుగా పెంచుకోకూడదు. ఎప్పుడైతే మీకు అధికంగా పుణ్యఫలం సంపాదించినటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే మొదటగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఖియామ్‌ను పెద్దదిగా చేసుకోవాలి. అంటే అల్లాహ్ ఎదుట నిలబడేటువంటి ఈ ఖియామ్ ఏదైతే ఉందో అది సుదీర్ఘంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఖురాన్‌ను స్పష్టంగా చదివేటువంటి ప్రయత్నం చేస్తే ఇన్షాల్లాహ్ అది కూడా మనకి సాధ్యమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ తరావీహ్ నమాజ్‌కి సంబంధించినటువంటి మరొక విషయం, ఈ మొదటి భాగంలో ఏదైతే మనం ఇషా అనంతరమే ఈ తరావీహ్ నమాజ్‌ను పాటిస్తున్నామో సాధారణ రోజుల్లో కూడా మీరు తహజ్జుద్ చేసేటువంటి అవకాశాన్ని షరియతే ఇస్లామే మీకు ఇచ్చింది. ఇషా తరువాత మీరు తహజ్జుద్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే తహజ్జుద్ తరావీహ్ ఒకటే కాబట్టి రంజాన్ మాసంలో తహజ్జుద్‌నే కాస్త ముందుగా ఇక్కడ మనం ఆచరిస్తున్నాం కాబట్టి. ఈ తరావీహ్ నమాజ్ ఏదైతే ఉందో ఇది ఉత్తమమైనటువంటి సందర్భం ఏంటంటే రాత్రి చివరి భాగంలో ఆచరించడం. కానీ సాధారణమైన సందర్భంలో మీరు ఇషా తర్వాత కూడా ఆచరించుకోవచ్చు. కానీ రంజాన్ మాసంలో కాస్త ఆహారపు ఇబ్బందులు, నిద్ర ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ తరావీహ్ నమాజ్‌ను ఇషా తర్వాత అనంతరం వెంటనే చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇన్షాల్లాహ్. ఇందులో ఏమాత్రం కూడా దోషం లేదు. ప్రవక్త కూడా చదివించారు. సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయీన్ చదివారు. ఇంకొక సున్నత్ ఏంటంటే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి ఆచరణ ప్రకారంగా రాత్రి చివరి భాగంలో కూడా మీరు తరావీ చదవచ్చు. ఈ తరావీ అల్హమ్దులిల్లాహ్ ఇది సున్నత్‌గా పరిగణించబడుతుంది. ఇది సున్నతే కాబట్టి దీన్ని ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టకూడదు. కానీ ఒకవేళ మన నుంచి ఏమైనా మిస్ అయినప్పుడు కూడా అది పాపం ఎంత మాత్రం కూడా కాదు, కానీ ఆ పుణ్యఫలాన్ని మనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం దీన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకునేటువంటి భాగంలో అల్హమ్దులిల్లాహ్ 100కి 100% మనం 30 రోజులు కూడా తరావీ చదివేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇమాం వెనకాలే చదవాలనేటువంటి సందర్భంలో 30 రోజులు ఒకవేళ 1, 2 రోజులు మిస్ అయితే మిస్ అవ్వచ్చు. కానీ ఆ మిస్ అయిన సందర్భంలో కూడా, కోల్పోయిన సందర్భంలో కూడా మనం పర్సనల్‌గా కూడా ఈ తరావీహ్ నమాజ్‌ని మనం తప్పనిసరిగా ఆచరించుకోవచ్చు. ఎవరికి ఎన్ని సూరాలు వచ్చినాయో అన్ని సూరాలు, ఎంత ఓపిక ఉందో అంత ఓపికతో నిలబడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎదుట ఆ సూరాలన్నిటిని కూడా మీరు చదువుతూ ఒక సూరాయే అనేక సార్లు చదవచ్చు. లేదా అనేక సూరాలు వచ్చు మీకు, పెద్ద పెద్ద సూరాలు తీసుకుని మీరు చదవచ్చు. ఈ విధంగా 8 రకాల తరావీ మీరు పూర్తి చేసేటువంటి ప్రయత్నం కూడా ఇన్షాల్లాహ్ తప్పకుండా చేయవచ్చు. ఇంకా ఈ తరావీలో గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే తరావీహ్ నమాజ్ చదివేటువంటి ఇమాం, తరావీహ్ నమాజ్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇమాం స్పష్టంగా ఖురాన్‌ను చదివేవాడై ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి విధానంలో ఈ నమాజ్‌ను నెరవేర్చేవాడై ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గబగబా చదివేస్తూ, గబగబా సజ్దా చేస్తూ, గబగబా రుకూ చేస్తూ, గబగబా 20 రకాతులు పూర్తి చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. 8 రకాతుల వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో ఈ విధంగానే చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము సమంజసం కాదు. ఇది ఖురాన్ యొక్క గౌరవానికి వ్యతిరేకం. కాబట్టి ఇమాం చదివేటువంటి ఏదైతే ఖురాన్ ఉందో అది స్పష్టంగా మనకు వినబడాలి. అందులో కొన్ని ఆయతులు కూడా మనకు అర్థమైనటువంటి ఆయతులు, మనకు కంఠస్థ వచ్చినటువంటి ఆయతులు కూడా వస్తూ ఉంటాయి. అందులో తెలిపేటువంటి భావం మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రిబా, వడ్డీ గురించినటువంటి ఆయత వస్తుంది. లేకపోతే వారసత్వానికి సంబంధించినటువంటి యా అయ్యుహల్లజీన ఆమను అనేటువంటి ఆయతులు, యా అయ్యుహన్నాస్ అనేటువంటి ఆయతులు, కొన్ని అర్థాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అవి స్పష్టంగా మనకు తెలుసుకునేటువంటి అవకాశం ఇవ్వగలగాలి ఆ పారాయణంలో. కాబట్టి అటువంటి ఇమాంనే ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ అటువంటి ఇమాం ఏర్పాటు కాలేదు, ఇతర మస్లక్ల ప్రాతిపదికన వేరే వారు ఇమాంని ఏర్పాటు చేసుకున్నారు, వారి వెనకాల నమాజ్ చదివే పరిస్థితి వచ్చింది అంటే స్పష్టంగా ఖురాన్ చదవనటువంటి ఇమాం వెనుక ఎంత మాత్రం కూడా తరావీ నమాజ్ చేయకూడదు.
ఉండకూడదు. స్పష్టంగా మీకు చదివేటువంటి ఇమాం వెనకాల కాస్త దూరమైనప్పుడు కూడా వెళ్ళి అదే మస్జిద్‌లో మీరు ఆ నమాజును పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ తరావీ నమాజ్ తొందరపాటుగా మీరు ఆచరించేటువంటి వ్యక్తి వెనకాల ఎంత మాత్రము ఆచరించడానికి వీల్లేదు. కాబట్టి ఇవి తరావీ నమాజ్ సంబంధించినటువంటి విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు. ఇంకా ఈ తరావీహ్ నమాజ్ యొక్క రకాతుల సంఖ్య, దీనికి సంబంధించినటువంటి విశేషాలు మీ ముందు నేను ప్రస్తావించడం జరిగింది. ఇక మహాశిలరా, తదుపరి రాబోయేటువంటి నా వీడియోలో అసలు ఈ తరావీహ్ నమాజ్ యొక్క ఆచరణ మనం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇదే హదీసు ప్రాతిపదికన నేను ఇన్షాల్లా మీ ముందుకు తీసుకొస్తాను. దాన్ని కూడా మీరు చూసి విషయాన్ని అవగాహన చేసుకుని ఖురాన్ మరియు సున్నత్‌కి అనుగుణంగా మీ ఆచరణ సంస్కరించేటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉత్తమమైనటువంటి రీతిలో ఈ తరావీహ్ నమాజ్ పట్ల ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.